హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మనకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని, అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్స్ వచ్చరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫార్ ది ఫాలోయింగ్ సెలక్షన్ పోస్ట్. అంటే ఎవరైతే ఇండియన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అయితే వీలుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చరికి స్కిల్డ్ ఆర్టిసన్స్ అంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చరికి ఎంవి మెకానిక్, అలాగే ఎంవి ఎలక్ట్రీషియన్, అలాగే టర్నర్, వెల్డర్, టైరీమెన్, అలాగే బ్లాక్ స్మిత్, అలాగే ఇలా టోటల్గా మనకు 11 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏది ఎంవి మెకానిక్కి సంబంధించి 6 పోస్టులు, ఎంవి ఎలక్ట్రీషియన్కి సంబంధించి 1 పోస్టు, టర్నర్కి సంబంధించి 1 పోస్టు, వెల్డర్కి సంబంధించి 1 పోస్టు, టైర్మ్యాన్కి సంబంధించి 1 పోస్టు, బ్లాక్ స్మిత్కి సంబంధించి 1 పోస్టు, ఇలా మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇందులో అంటే వాళ్ళే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా మనకు క్లియర్గా అయితే డివైడ్ చేశాడు. ఇంకా వేకెన్సీస్ ఆర్ రిజర్వ్ ఫ్రమ్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకు పోస్టులు అయితే రిజర్వ్ చేసి ఉన్నాయన్నమాట. ఇంకా పే స్కేలు అంటే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకు జస్ట్ పర్ మంత్కి వచ్చేసరికి 20,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ అనమాట. లెవెల్ 2 ఇన్ ది పే మెట్రిక్స్ యాజ్ పర్ 7th CPC ప్రకారం మనకు పర్ మంత్కి 20,000 వరకు అయితే శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ది రిసిప్ట్ ఫర్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 31/3/2026 అంటే మార్చి నెల లాస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మార్చి 31 తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కావాలంటే త్వరగా మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అలాగే మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి అంటే అప్లికేషన్ దానికి ఫీజు కట్టాలి ఇలాంటివి అయితే ఏం అవసరం లేదు. మీ మొబైల్లోనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ అన్నమాట 18 to 30 years యాజ్ ఆన్ 1/7/2026. అంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC. ఇలా అంటే మనకు తెలిసిందే కదా, గవర్నమెంట్ పోస్టులు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఏ మార్పు అయితే ఉండదు. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏ సర్టిఫికేట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ ఫర్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంకా కొన్ని డ్రైవర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి కదా, దానికి సంబంధించి క్యాండిడేట్ హూ అప్లైస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మెకానిక్ అంటే మోటార్ వెహికల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీకి సంబంధించి లేదా లైట్ కానీ ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకపోతే అప్లికేషన్స్ విల్ ఆర్ నాట్ ఇన్ ప్రిసర్వ్డ్ ఫార్మాట్ విల్ బి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే అంటే మీ యొక్క ఫోటో కూడా రీసెంట్ ఫోటో అయితే ఉండాలి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏది టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కానీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటివన్నీ అయితే మీరు అప్లై చేసేటప్పుడు ఉండాలన్నమాట. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే అంటే మీ యొక్క ఫోటో కూడా రీసెంట్ ఫోటో అయితే ఉండాలి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏది టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కానీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటివన్నీ అయితే మీరు అప్లై చేసేటప్పుడు అందులో అయితే
ఆ ఫామ్ తోటి ఫిలప్ చేసి మీరైతే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం వాళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు, డోర్ పిన్, మీ యొక్క అడ్రస్, అలాంటివన్నీ అనమాట మీరు పంపించాల్సిన అడ్రస్. ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 3134-A సుడం కాలు, ఇలా మొత్తం ముంబైకి అయితే మెయిల్ మోటార్ సర్వీసెస్, ముంబైకి అయితే స్పీడ్ పోస్ట్ ఓన్లీ, అంటే మీరు స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. ది అప్లికేషన్ ఫీజ్ యాజ్ 500 రూపీస్, నాన్ రీఫండబుల్ అనమాట. అలాగే మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అవసరం లేదు, మిగతా సిటిజన్స్ అందరికీ మాత్రం అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఈ నోటిఫికేషన్లోనే ఉంది ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ అప్లై మీ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తా. ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మనకు ఎలా అప్లై చేయాలి కూడా మీకు వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తా. అందుకని మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకు ఉపయోగపడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.